దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ప్రభు మనల్ని విడిచిపెడతాడు. కొన్నిసార్లు ప్రభు మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు. కొన్నిసార్లు ప్రభు మనల్ని శోధనల్లో, దేవుని బిడ్డలారా, మనం ఆ శోధన గుండా వెళ్ళటానికి ప్రభు అనుమతిస్తాడు. దేనికని? ఆయన మన యొక్క అపరాధముల నిమిత్తం మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షించకుండా మాత్రం ఉండడు. మన తప్పిదాల నిమిత్తం, మన పొరపాట్ల నిమిత్తం, మన అవిధేయతల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తం శిక్షించకుండా మాత్రం దేవుడు ఉండడు. అర్థమైందా దేవుని బిడ్డలారా? భక్తుడైన దావీదు పాపము చేసి ప్రభు సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడతాడు. అయినా దేవుడు ఉపేక్షించలా. అరణ్యాల పాలు చేశాడు. తప్పు అయిపోయిందయ్యా, తప్పు చేశానయ్యా, తప్పు చేశాను, క్షమించాయా. శిక్ష తప్పనిసరి, శిక్ష తప్పనిసరి. దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని శిక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజల్లో ఇర్మీయా గ్రంథంలో ప్రభు అంటాడు, లెక్కలేనన్ని మార్లు ఈ జనులు నన్ను మరచిపోయారు అని అంటాడు. ప్రభు ఏం చేస్తాడు అప్పుడు? ప్రభు శిక్షిస్తాడు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షని నువ్వేం చేయకూడదు, నువ్వు తృణీకరించకూడదు. ప్రభు చేసే శిక్షను మనం ఏం చేయకూడదు. మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు మనం శిక్షకి సిద్ధపడాలి. దాంట్లో ఏమాత్రం కూడా ప్రభు ఉపేక్షించడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ప్రభు శిక్షిస్తాడు. ఇశ్రాయేలీయుల యొక్క అపరాధములను బట్టి, తప్పిదములను బట్టి వారి దేశములో వారు ప్రభువులుగా ఉండాల్సిన ఆ యొక్క శ్రేష్టమైన ఆ దేశములో వారు అన్య రాజుల చేత ఏమవుతున్నారు, అణిచివేయబడుచుండగా దేవుని యొక్క ప్రేమ, దేవుని బిడ్డలారా, వారి మీద మరలా, వారి పైకి దేవుని కృప మరలా రావటం మనం గమనించాలి. ఆయన ప్రేమ శాశ్వతమైంది. యెహోవా తన స్వాస్థ్యమును ఎన్నడూ విడువడు, ఎడబాయడు. తన జనులను ఆయన మరిచే దేవుడు కాడాయన. నీ దేవుడు నిన్ను మరువడు, నీ దేవుడు నిన్ను విడువడు. అయితే ఆయన చేసే శిక్షని నువ్వేం చేయకూడదు, నువ్వు తృణీకరించకూడదు.